ములుగు జిల్లాలో విషాద ఘటన జరిగింది. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు వాజేడు ఎస్ఐ హరీష్. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎస్ఐ సూసైడ్ ఘటనపై అప్డేట్స్ ఏంటి? ఒక యువ ఆఫీసరు ఏదైతే ప్రజల్ని రక్షించడానికి ఉపయోగించే ఆయుధమే ఆయన మరణానికి కారణమైంది. హరీష్ రావు 2020 బ్యాచ్ కు సంబంధించినటువంటి ఎస్ఐ. ములుగు జిల్లా మండలం వెంకటరాజుపల్లి గ్రామం ఆయన సొంత ఊరు. వాజేడు ఎస్ఐగా ఆయన పనిచేస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం వెహికల్స్ చెకింగ్ అనంతరం కూడా ఆయన అక్కడి నుంచి ఒక్కరే బయటికి వెళ్లిపోయారు. అయితే ఎక్కడికి వెళ్లారు అనేది కూడా ఆయన పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బందికి కూడా సమాచారం లేదు. అయితే వాజేడుకు సమీపంలో ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతం ముళ్లకట్ట సమీపంలో హరిత రిసార్ట్స్ లో ఆయన వెళ్లారు. ఆ తర్వాత అక్కడనే రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్ లోనే తన సర్వీస్ రివాల్వర్ తోటే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. అయితే ఆత్మహత్యనా మరొక కారణమా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు రెండు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. హరీష్ 2020 బ్యాచ్ యంగ్ ఆఫీసరు. ఇటీవలనే ఇదే వాజేడు సమీపంలోనే ఇద్దరు గిరిజనులను కూడా మావోయిస్టులు ఇన్ఫార్మర్ నేపథ్యంతో హత్య చేశారు. ఓవైపు మావోయిస్టులకు సంబంధించిన కూడా పెరిగింది. దాదాపు రోజు కూమింగ్ ఆపరేషన్స్ లలో కావచ్చు, లేదా వాహన తనిఖీలు, భద్రత, ఈ కేసులలోనే విపరీతమైనటువంటి పని ఒత్తిడిలోనే ఆయన ఉన్నారు. నిన్న ఎన్కౌంటర్ జరిగింది. ఓవైపు ములుగు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఇటు భద్రాచలం ప్రాంతానికి వెళ్లే రహదారులు కావచ్చు, ఇటు చెర్ల వైపు వెళ్లే వైపు కూడా పోలీసులు పూర్తిగా కూమింగ్ నిర్వహిస్తున్నారు, జల్లెడ పడుతున్నారు. దాదాపు కూడా ఇదే డ్యూటీలో ఉన్నారు. అత్యంత కీలకమైనటువంటి వాజేడులో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ హరీష్ మరి అందుబాటులో లేకుండా ఉండడం, ఆ తర్వాత ఆయన ఈ రోజు ఉదయం వరకు రిసార్ట్స్ కు వెళ్ళినటువంటి సిబ్బందికి ఎస్ఐ ఆత్మహత్య చేసుకుని ఉన్నట్టుగా కనిపించింది. అయితే ఎస్ఐ సంబంధించినటువంటి చనిపోయిన హరీష్ మెడ చుట్టూ కూడా ఒక చున్నీ లాంటిది ఉన్నది. ఇది ఎక్కడిది ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ఏమైనా మానసిక ఒత్తిడి, పని ఒత్తిడికి గురి కావటమా, లేకపోతే కుటుంబ పరమైనటువంటి కారణాల అనే దాని మీద కూడా పోలీసులు విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన మాత్రం పోలీస్ శాఖలో విషాదాన్ని నింపింది. నిన్ననే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటరు, ఓవైపు పోలీసులు పెరుగుతున్నటువంటి మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపుతూ విజయం సాధించామనే ఆనందం ఉన్నటువంటి తరుణంలోనే అదే ఏరియాకు సంబంధించినటువంటి ఒక యువ ఆఫీసరు చనిపోవడం మాత్రం, ఆత్మహత్య చేసుకొని చనిపోవడం వాళ్ళలో విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. అయితే కారణాలకు సంబంధించి మాత్రం పోలీసులు విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మొన్ననే 2020 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఎస్ఐ ఇదే జిల్లాకు సంబంధించి ములుగు మండలంలో ఉన్నటువంటి వెంకటరాజుపల్లికి సంబంధించిన గ్రామం. ఈయన కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి చదువుకొని ఒక ఎస్ఐగా ఉద్యోగంలోకి వచ్చారు. నవంబర్ అంటే ఈ నెల లాస్ట్ మంతే ఆయనకు వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. వచ్చే నెలలో ఆయనకు వివాహం కావాల్సి ఉంది. ఎంగేజ్మెంట్ అయినటువంటి 15-20 రోజులు మాత్రమే అవుతుంది. ఈ తరుణంలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేగుతుంది. రెండు కుటుంబాలలో, ఇటు వధువుకు సంబంధించిన కుటుంబంలో కావచ్చు, ఇటు హరీష్ కు సంబంధించిన కుటుంబంలో కూడా ఇది తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ఆయన మరణానికి కారణాలు ఏమిటి అనే దాని మీద కూడా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిర్వహించి నగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.